ఇప్పుడు ఆయన పసరు వైద్యం ఒకటి చేసేవారు కదా కృష్ణరాజు గారు జాండీస్ కి. ఇప్పుడు మరి ఆ ఫార్ములా ఇంకా రన్ అవుతున్నదా? నాకు తెలుసు. నేను ఆయన నా చేత ఇప్పించేవారు, ఎందుకంటే నా తర్వాత కూడా నువ్వు ఇవ్వాలి వాళ్ళకి అనేసి నాకు నేర్పారు. అది నేను కూడా ఇస్తాను చాలా మందికి. ఆయన ఎన్ని లాక్స్ మందికి ఇచ్చారు. మెడ్రాస్ లో కూడా తెలుసు కదా పసరు వైద్యం, కృష్ణరాజు గారు పసరు వైద్యం చాలా ఫేమస్. క్యూల కింద ఉండేవారు అప్పుడు, విపరీతం కదా. వర్షాలు పడ్డాయంటే అందరికి జాండీస్. అప్పుడంటే మీడియా లేవు కాబట్టి కానండి, లేకపోతే రోజు అసలు ఎంత ఫుటేజ్ ఉండేదో. ఇంటి ముందు పెద్ద క్యూ ఉండేది. అందుకే ఆయనకి ఇష్టం, ఆయుర్వేదం అంటే బాగా ఇష్టం ఉండాలి. 4 బ్రదర్స్ నుంచి వాళ్ళకి ఆయుర్వేదం మీద బాగా గ్రిప్ ఉంది. వాళ్ళు కల్వాల మీద నూరటం, అందరికి మెడిసిన్స్ ఇవ్వటం. వారి కజిన్ బ్రదర్ కాకినాడలోని అనుబాబు గారు ఆయన మొన్నటి వరకు ఇచ్చేవారు, వాళ్ళ తండ్రులు. అలాగే ఇటు కొంచెం మాకు, మా వైపు మా మదరు, మా తాతగారు ఎన్నో వేల మంది చచ్చిపోతున్న మనిషిని కూడా ఆయన వేసే మందుతోని ఎంతో మందిని లేపారు. మా తాతగారు విజయనగరం, చాలా మంచి వైద్యం మా తాతగారు. అది కొంచెం మా అమ్మగారికి వచ్చింది. దానివల్లే నాకు కూడా కొంచెం ఆయుర్వేదం మీద చాలా అవగాహన. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అది శిక్షణ శిబిరం లాగా ఇక్కడ మీకు బాగా. దీనివల్ల ఏంటంటే కృష్ణరాజు గారికి నేను ఎక్కువ ఆయుర్వేదం వాడేదాన్ని. మాకు ఒక పాత మంచి డాక్టర్ రామకృష్ణ గారు అని నాడీ వైద్యం అయింది. నాడి చూసి మందు ఇస్తారు. ఆయనకి ఎన్నో అవార్డ్స్ కూడా వచ్చాయి. ఓల్డేజ్ అయిపోయింది, ఇప్పుడు విజయవాడ అయింది. ఆయనకి నేను కృష్ణరాజు గారు అంటే ప్రాణం. కృష్ణరాజు గారు కొంచెం వింటర్ వచ్చినా చేసినా కొంచెం కాఫ్, కోల్డ్ బాగా ఎక్కువ, డస్ట్ ఎలర్జీ ఉండేది. చాలా కఫం చేసేస్తా ఉండేది. అప్పటి నుంచి మేము ఆయన ఆయుర్వేదమే అంతా. ఆయన పుటాలు పెట్టి నూరి, తర్వాత గోల్డ్ కలుస్తుందంట అందులో. అవునండి, అది సువర్ణ భస్మం ఏదో భస్మం అని, వసంత కుసుమాకరం, తర్వాత చాలా రకాలండి ఫాలో అయ్యి ఆయన ఆయుర్వేదం. కృష్ణరాజు గారు ఏమందైనా ఆయుర్వేదం అంటే వేసేసుకుంటారు. మందులు కొంతమందికి ఎలర్జీ ఉంటుంది, ఆయనకి అలా ఉండేది కదా. అదే వాత విధ్వాంసి అవన్నీ వాడతారు కదా. మహాలక్ష్మి విలాస రసం. చిన్న పిల్లలకి అయితే లఘులక్ష్మి విలాస రసం అంటారు. అదేలేండి, చిన్న పిల్లలకి స్మాల్ డోస్ అన్నమాట. అవన్నీ అలవాటు కాబట్టి మాకు ఆయుర్వేదం మేము వేసుకోవటం, ఆయనకి వేయటమే కాదు, మేము కొన్ని లక్షల మందికి మేము వాడేవన్నీ చెప్తూనే ఉంటాం. ఈ రోజుకి నేను చెప్తూనే ఉంటాను, మీరు ఇది వాడండి, అది వాడండి. క్రియాటిన్, కిడ్నీస్ చాలా మందికి ఏమో క్రియాటిన్ పెరిగిపోయింది అంటే నీరి KFT అని ఒక మెడిసిన్ ఉంది, అది వాడండి తగ్గుతుంది మీకు అని చాలా మందికి ఇవ్వటం, వాళ్ళకి తగ్గటం కూడా జరిగింది. ఇలా మనకు తెలుసుంది ముందు దాని రిజల్ట్. అంటే ఊరికి ఏదో అడ్వర్టైజ్మెంట్లు చూసి ఇచ్చేయడం కాదు, స్వయంగా మేము కొన్ని వాడి కొంతమందికి వాడించి వాళ్ళకి 100% రిజల్ట్ వచ్చి ఆ నమ్మకంతో 100% వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్నప్పుడే వాళ్ళకి చెప్తాం మేము. అదేలేండి, సాధారణంగా ఆయుర్వేదానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అంటారు కదా, ఎల్లోపతికి సైడ్ ఎఫెక్ట్ అన్నది. అయితే కృష్ణరాజు గారు ఎప్పుడైనా సోమరాజు గారు వాళ్ళు అనేవారు అనమాట, మా ఫ్రెండ్స్ కదా. అవునండి, నేను ఈ కఫానికి మీరు మందు ఇవ్వడానికి నేను పలానా మందు వాడుతున్నాను అంటే వద్దని అనేవారు గారు. కృష్ణరాజు గారు బాగా తెలుసు అది పనిచేస్తుందా లేదా అని, అంచేత ఆయన ఏదైనా వాడుతున్నారంటే మనం వద్దనొద్దు అనేవారు ఉన్న డాక్టర్లతో కూడా. అలాగే ఆయన మంచి ఎక్సర్సైజ్, యోగా, ప్రాణాయామం ఇంత బాగా చేస్తారు. ప్రాణాయామం చేస్తాయండి ఆయన ఒక 1 అవర్ అలాగా ట్రాన్స్లోకి వెళ్ళిపోయేవారు. మనం ఆయన దగ్గర ఒక పెద్ద బండరాయి ఇసురు కొట్టినా ఆయన మేలుకునేవారు. ఆయన ఏ టైంలో బయటకు వద్దామంటే ఆ టైంలోనే బయటకు వచ్చారు. ఇంతటి గొప్ప వ్యక్తి. 7 చక్రాస్ అని అవి చేసేవారండి. దానివల్ల ఆయన అలా అప్పటి వరకు సడన్ గా హెల్త్ అంటే హెల్త్ మంచి హెల్త్ అండి. కోవిడ్ వల్ల వ్యాక్సిన్స్ 3, 4, 5 వేసేస్తే బాడీలో ఏమి ఇమ్యూనిటీ ఉంటుంది చెప్పండి. మనం ఉన్న ఇమ్యూనిటీని వాడతాం మనం. ఎందుకని బయట నుంచి వేసేవన్నీ మొత్తం మన ఇమ్యూనిటీని లాగేస్తే ఏదైనా ప్రాబ్లం వస్తే తట్టుకోగలగాలి కదా. ఆయనకి మామూలుగా అదే న్యూమోనియాలో వచ్చింది, దానికి చాలా యాంటీబయాటిక్స్ అవి ఎక్కువ డోస్ ఇవ్వటం ఇవ్వాలి, తప్పదు కదా. డాక్టర్స్ తప్పని కూడా నేను అన్నాను. అవునండి, కానీ బాడీలో ఇమ్యూనిటీ ఉండాలి కదండి. వ్యాక్సిన్స్ వచ్చి చాలా మందికి ప్రాబ్లం అయింది. అవును, చాలా మంది పోస్ట్ కరోనా ఇబ్బంది పడ్డారు. ఆయన అసలు రాయి ఆయన
దేన్నైనా సరే ఈజీగా తట్టుకోగలుగుతారు. మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చి కృష్ణరాజు గారు వస్తే మీ భయాన్ని ఒక చిటికలో తీసేసేవారు ఆయన. ఇప్పుడు మీరు ఆ మైండ్ ఎంత ఫ్రెష్గా ఉంటుంది, ఫ్రెష్గా అయిపోయి నాకేం కాదు అని అలా ఎంతో మందికి ధైర్యాన్ని ఇచ్చి బతికించారు ఆయన. ధైర్యం చెప్పి కొంతమందికి. ఒక ఆయన బావమరిది అవుతారు. ఆయనకి ఏదో ఎలర్జీ వచ్చి అది తగ్గదనమాట. విపరీతమైన దురద అవన్నీ భరించలేకపోతున్నాను, నేను ఏదో అయిపోవాలి అంటే ఆయనకి ఎంతో సునాయాసంగా కొన్ని చిట్కాలు చెప్పి నువ్వు ఆ యోగా చెయ్యు, ప్రాణాయామం చెయ్యు, ఇలా చెయ్యి అని చెప్తే ఈ రోజుకి ఆయన నేను నాన్నమాయ వల్లే బతికాను అని చెప్పుకుంటూ ఉంటారు గర్వంగా. ఆయన చెప్పే ధైర్యం వల్ల బ్రహ్మాండంగా అన్ని తగ్గిపోయి కూడా నార్మల్ అయిపోయాను నేను అని. ఇట్లాంటి వ్యక్తి ఆయన ఎన్నో వేల మందిని బతికించాను. అవునండి. ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయన గురించి ఒకసారి మేము ఎక్కడికో వెళ్తుంటే అప్పుడు ఎక్కువ ట్రైన్లో వెళ్ళేవాళ్ళు. వెస్ట్ గోదావరి అంటే ట్రైనే కదా. కాబట్టి పరిగెట్టుకు వచ్చేసింది నా దగ్గరికి. ఏంటమ్మా అంటే కృష్ణరాజు గారు మా ఆయన్ని బతికించారమ్మా మహానుభావుడు. ఏంటి అంటే ఇప్పుడు ట్రైన్ ఎక్కితే వెనకాతలో 10 క్యారేజీలు ఉండాలి. ఆయన ఒక్కరికే కాదు, ట్రైన్ అంతా ఎవరికైనా ఫుడ్ లేదంటే క్యారేజీలు వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఆవిడకి అలా ఆయనకి ఎక్కడో హాస్పిటల్లో ఉన్నారంట వాళ్ళు. ఆయనకి సడన్గా షుగర్ తగ్గిపోయింది. అప్పుడు ఫుడ్ అది ఉండేది కాదు కదండి అందులో. అందులో ఒక ఆయన అన్నారంటే కృష్ణరాజు గారు ఎక్కారు పలానా ప్లేట్లో, ఆయన దగ్గర డెఫినెట్గా ఫుడ్ అయితే ఉంటుందంటే ఆవిడ మొత్తం పరిగెట్టుకుంటూ వస్తుంది క్యారేజీలతో. ఆయన ఒక క్యారేజీ ఇస్తే పట్టుకెళ్ళి ఆ ఫుడ్ పెడితే ఇంకా షుగర్ నార్మల్గా అయిందమ్మా. అలాగా ఆయన ఏమో నా భర్తను బతికించారు అని ఆవిడ ఆ రోజు చెప్తా ఉంటే, అలా ఎంతమందో ఉన్నారమ్మా నీతో పాటు అన్నాను. అలా ప్రతి ఒక్కరికి అనమాట. ఆయనకి ఎంత చెప్పినా ఆయన గురించి బుక్ రాస్తే గానీ లైఫ్ బుక్ రాయాలి, ఇంకా ఆయనే. ఎందుకంటే మీరు తక్కువ టైం ఆయన లైఫ్ స్పాన్ లో తక్కువ టైం మీరు ఆయనతో గడిపినా ఎక్కువ అర్థం చేసుకున్నారు మీరు కృష్ణరాజు గారు లైఫ్ అంతా ఆయనే. అవునండి, అవును. అంటే ఎంత ఇది అంటే ఆయన్ని కంటికి రెప్పలా ఆయన కూడా చెప్పడం జరిగింది. కంటికి కనురెప్ప లేకపోయినా కన్ను ఉంటుందేమో కానీ శ్యామలా నా భార్య లేకుండా నేను ఉండలేను అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన. అవునండి. అంత బాగా ఆయన్ని నేను అంటే అంత ప్రేమ అనమాట. ఆయన అంత గొప్ప వ్యక్తి. ఆయన ఎలా చూసుకోవాలి కంటికి రెప్పలా అని. ఆయన కింద కూర్చుంటే ఉన్నంతసేపు మేడ మీద కూడా వెళ్ళేదంటే ఆయన పడుకున్నప్పుడే మేడ మీదకి వెళ్ళినా, బయటకు వెళ్ళినా, చుట్టాల దగ్గరికి వెళ్ళినా పడుకుని 2 అవర్స్లోనే నా షాపింగ్కి వెళ్ళినా ఆయన లెగిసి ఉన్నంతసేపు ఇక్కడే ఉంటాను నేను. అంతలా ఆయన కూడా అనేవారు ఇల్లు పర్లేదు ఇల్లు అంటే. ఆయనతో కలిసి వెళ్ళడం తప్ప ఒంటరిగా ఎక్కడికి ఎప్పుడు ఈ జీవితంలో నేను డ్రీమ్స్ తప్ప వెళ్ళలేదండి. అది అదనమాట. అదే అంటారు బాబు, ఇప్పుడు మాత్రం ఆయన వదిలి వెళ్ళారు మీరు అనొద్దు, ఆయన మీతోనే ఉన్నారు. ప్రభాస్ అంటాడు అలాగే పిల్లలు అంటాను, ఆయన ఎక్కడికి వెళ్తారు, ఆయన మీతోనే ఉన్నారు. ఆ ధైర్యంతోనే నేను తిరగలుగుతున్నాను. అది మీ అందరి మాటల్లోని కూడా నిజం అవుతుంది నాకు. నిజమే, ఎక్కడికి వెళ్ళలేదు కృష్ణరాజు గారు ఇక్కడే ఉన్నారు. మీ పిల్లల బాధ్యతే కాదు, ప్రభాస్ బాధ్యత కూడా ఇంకా మీకుంది. పెళ్లి చేసి ఒక ఇంటి చేయాలి కదా. భగవంతుడు ఉన్నాడు, కృష్ణరాజు గారు ఉన్నాడు, ఆయన ఫ్యామిలీని అందరినీ చూసుకుంటారు ఆయన అభిమానించారు. అవునండి. మా పిల్లలు కూడా చాలా మంచి పిల్లలు. ఫ్యామిలీ అన్న మీ బట్టే కదండి. అతన్ని కూడా బాగా చూసుకుంటారు. పెద్ద అమ్మాయి తను ప్రొడ్యూసర్ అవుతుంది. పెద్ద అమ్మాయి సినిమాలు తీయబోతుంది. కృష్ణరాజు గారు ఉండగానే తీయాలి అసలు. ఆ మధ్యలో ఇలా అవటం వల్ల పాపం. అదే నేనే అడగబోతున్నా, పిల్లలు మరి ఏంటి సినిమా రంగంలోకి వచ్చేవాళ్ళు? పెద్ద అమ్మాయి లండన్ లో చదివింది, తర్వాత అమెరికాలో చదివింది, తర్వాత దానికి ప్రొడక్షన్ మీద బాగా ఇంట్రెస్ట్. ఆటోమేటిక్ గా అలా వస్తుందేమో. కృష్ణరాజు గారు మంది ఉంది కదండి, గోపికృష్ణ ఉందిగా, పాప స్టార్ట్ చేస్తుందండి కొద్ది రోజుల్లో. ఇప్పుడిప్పుడే ఆ పిల్లలు తేరుకొని బయటకు వచ్చారు. రెండో అమ్మాయి ఆర్కిటెక్చర్, తన చాలా అద్భుతమైన ఆర్ట్. రెండో అమ్మాయి ఆర్ట్ డైరెక్షన్. మా అమ్మాయి కలికి చేస్తుందండి. ఆ కారు డిజైనింగ్ నేను జరిగింది అంత దాంట్లో చాలా ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువ. అమ్మాయి కాకపోతే వీళ్ళు తెలుసు కదా బాబులాగే, వీళ్ళు ఎక్కువ తెర వెనకే కానీ తెర ముందు చాలా పిల్లలు. చాలా తర్వాత చాలా మంచి యాటిట్యూడ్, హెల్పింగ్ నేచర్. కృష్ణరాజు గారు లాగే అంతా రెబల్స్ లా ఉంటారు. మళ్ళీ అందరిని ఎంతో ప్రేమతో చూస్తారు. ఒక మగ పిల్లల్లాగే పిల్లలు ఎలా ఉండాలి వాళ్ళ జీవితంలో, అంత రెస్పెక్ట్గా ఉండాలి, ఎంత హెల్ప్గా ఉండాలి, వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ ఎలాగా అన్ని నేర్పారు పిల్లలకు బాగా. ఆ విధంగా పిల్లలు కూడా తయారయ్యారు. అలాగే మా రెండో అమ్మాయి
ఎక్సలెంట్ అంటే ఇంకా అసలు తనకి చెప్పలేము అనమాట. రాజుగారికి అంటే ప్రభాస్ గారికి అంటే అందరికీ తన వర్క్ అవన్నీ చూస్తే విపరీతంగా అభిమానిస్తారు ఆ రెండో అమ్మాయి. ఇంత బాగా చేస్తారు. ఆ అమ్మాయి ఇంత మంచి బాబు మూవీ చేయటం అనేది కూడా ఒక గర్వకారణం. తన పేరు సాయి ప్రకీర్తి. సాయి ప్రకీర్తి. ఓకే. కలికి చేసింది ఆ అమ్మాయి బాగా ఇంటర్న్షిప్ లాగా. వాళ్ళు దత్ గారు ఫోన్ చేసిన ప్రతిసారి చెప్తారు, అయ్యి బాబోయ్ ఈ రెండో అమ్మాయి ఇంత గొప్ప అమ్మాయిని ఇంకెప్పుడు అట్లా చూడం మనం, ఇంత హార్డ్ వర్క్, ఇంత గొప్ప మెంటాలిటీ అని ఫోన్లో నాకు చెబుతుంటే నాకు కూడా ఆనందంగా గర్వంగా ఉంటుంది. కదా మరి ఏముంది ఇప్పుడు ఆ ప్రొడక్షన్ లోకి వస్తే గోపీకృష్ణ వస్తే ప్రభాస్ డేట్లు ఇచ్చాడంటే మళ్ళీ ఫైల్ లోకి వచ్చేస్తుంది గోపీకృష్ణ. మూడో అమ్మాయి సైకాలజీ అంటే ఇంట్రెస్ట్. అమ్మాయి ఇక్కడ చేసి అమెరికాలో ఇప్పుడు మాస్టర్ చేస్తుంది. ఓకే, బాగుంది, చదువుకున్నారండి, ఇంకా సినిమా రంగం ఉంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. వెనకాతల ప్రభాస్ లాంటి పెద్ద హీరో, అసలు ప్రపంచంలోనే పెద్ద హీరో. చెల్లెళ్ళు అంటే చాలా ప్రేమ ఆయనకి. అవునా? చాలా బాగా చూస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు వస్తుంటారండి మన ఇంటికి. అసలు వాళ్ళ పెద్ద నాన్నగారు ఉంటే ఇంకా ఎవ్రీ వీక్ వచ్చేవలసిందే. ఒక ఫోన్ చేసి బాబా ఎక్కడున్నా నిన్ను చూడాలని ఉందంటే వచ్చేసేవారు. అయ్యి బాబా కృష్ణరాజు గారు అంటే ఇంకా అసలు పంచ ప్రాణాలు ఆయనకి. పెద్ద నాన్నగారు అంటే బాహుబలి లాంటి కొడుకు కృష్ణరాజు గారికి తప్ప ఎవరుకుంటారు, ప్రపంచ దేశాలను వేయలేరు. బాగుందమ్మా, మంచి మంచి మాటలు చెప్పారు, చాలా మంచి మీ జ్ఞాపకాలు అవన్నీ కూడా మీరు ఇందాక అన్నట్టుగా ఇవన్నీ ఆయనది ఒక మాటలోనో ఒక పోట్లోనో చెప్పగలిగేది కాదు కృష్ణరాజు గారి గురించి. ఒకటి